ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అట, తర్వాత బీజేపీ ఆయన ముఖ్యమంత్రి అట, ముగ్గురు పొత్తులో వెళ్తే అది కూడా వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పి ప్రసాద్ గారు మాట్లాడుతున్న అంశం. 175 నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. అందుకని హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరు ఆపినా వేరే రకంగానే వాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళు ఆగరు. సో అన్ని నియోజకవర్గాల మీద అవగాహన వచ్చిన తర్వాత డిమాండ్ ఎక్కువ ఉంటుంది, పెంచుతారు. 75 నుంచి 100 సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. మీ పొత్తులో పార్టీలు గెలిస్తే ఆయన సీఎం థర్డ్ ఛాన్స్ ఏమైనా అయితే చంద్రబాబు నాయుడు కాదండి, మీరు ఏదో రాసుకుంటున్నారు కదా, చెప్పాలి కదా. ఇప్పుడు అందరికీ నమస్కారం వర్మ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు. అయితే నాకు ఎందుకు నవ్వుస్తుందంటే, మొన్నటి వరకు మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ బ్యాచ్ మాత్రమే ఈ మైథోమానియా సిండ్రోమ్కి వాళ్ళకు ఉంది అని అనుకునేవాళ్ళు బేసిక్గా. అంటే ఏంటంటే అబద్ధాలు చెప్పడం, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఇవన్నీ అదొక సైకలాజికల్ డిజార్డర్ అనమాట. సో అది ఆయనకి, ఆయనతో పాటు ఉన్న కొంతమందికి మాత్రమే ఉందేమో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజంగా కూడా ప్రాబబ్లీ ఆయన సపోర్ట్ చేసేటువంటి చాలా మందికి అది ఉందేమో అని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, నేను ఇక్కడ ఏమంటానంటే, అసలు పవన్ కళ్యాణ్ గారికి 175 నియోజకవర్గాల మీద అవగాహన లేదనా వాళ్ళు అనేది ఫస్ట్ థింగ్. లేదని అంటున్నారా? అంటే ఆయన ఇప్పుడు ఒకవేళ అక్కడికి వెళితేనే, అది చూస్తేనే, ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగితేనే ఆయనకు అవగాహన వస్తుందని అసలు నా ప్రాబ్లం. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక్క నిమిషం, నేను కంప్లీట్ చేశాక మీరు అన్నది అదే కదా. ఇప్పుడు ఒక్క నిమిషం నన్ను మాట్లాడి తర్వాత ఆయన మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఎందుకనంటే ఆయన మాట్లాడినవన్నీ నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో విషయం, సరే పొత్తులో ఉంటామా ఉండమా ఏంటి అనేటువంటిది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము చాలా క్లియర్గా చెప్పున్నాం, తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, మేము దానికి సంబంధించే వర్కౌట్ చేస్తున్నాం, ఉమ్మడి కార్యాచరణ వర్కౌట్ చేస్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో వర్కౌట్ చేస్తున్నాం, ఉమ్మడిగా అభ్యర్థుల్ని కూడా డిక్లేర్ చేసేటువంటి ఒక దీంట్లో ఉన్నాము. సరే లేదు నేను లేదని చెప్తున్నాను కదా అంటే దట్స్ అప్ టు దెమ్. వాళ్ళు అది అనుకుంటే మనం ఏం చేస్తామండి? అనుకోనియండి సార్, తప్పే ఉంది, అనుకోనియండి. ఇక్కడ ఇంకో విషయం, బీజేపీ సంగతి చెప్తాం. ఎస్, జనసేన బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామ్యులుగా వాళ్ళు ఉన్నారు. మేము జనసేనతో పొత్తులో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. సో డెఫినెట్గా రేపు పొద్దున్న ఏదన్నా ఆ కన్సిడరేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది దే హ్యావ్ టు డిసైడ్ అండ్ వీ హ్యావ్ టు డిసైడ్. నో అదర్ థర్డ్ పార్టీ విల్ డిసైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేము ముగ్గురం కాకుండా ఇంకొకళ్ళు ఏది అది డిసైడ్ చేసేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎస్ అటు అమిత్ షా గారిని కలిసారు, నడ్డా గారిని కలిసారు. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి కలిస్తేనే ఎందుకు కలిసారో చెప్పలేనప్పుడు మీరు వెళ్ళి ఎందుకు కలిసారో చెప్పలేదు మీడియాకు చెప్పలేదు అని అంటే డెఫినెట్గా ఇంతకు ముందర కూడా కలిసాం, ఇప్పుడు కలిసాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసాం. పొలిటికల్ డిస్కషన్స్ కూడా వచ్చాయి, రాలేదని మేమేం చెప్పలేదే, మీలాగా మేమేం అబద్ధాలు ఆడలేదే. ఖచ్చితంగా పొలిటికల్ డిస్కషన్స్ వచ్చాయనే చెప్పాం. దానికి సంబంధించి అమిత్ షా దగ్గరికి వెళ్ళింది ఇది కాదట కదా, అసలు పొత్తుల అంశం కాదని కదా ఆయన మాట్లాడేది, ఆధారం కూడా చూపిస్తున్నారు. వర్మ గారు, ఇప్పుడు అమిత్ షా గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉన్న ప్రసాద్ గారికి చెప్పారా? ప్రసాద్ గారు మేము ఇది కాదండి మాట్లాడింది, మీరు అనుకుంటున్నదే, మీరు పేపర్లు తీసుకొచ్చారు చూసారా, ఆ పేపర్లో ఉన్నదే మేము వెళ్ళి మాట్లాడాము, ఇదే దీనికోసమే మేము వెళ్ళి మాట్లాడాము అని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అమిత్ షా గారు ప్రసాద్ రామ్మ అదే చెప్తున్నాను. అమిత్ షా గారు పిలిచి ప్రసాద్ రామ్మ ఇదిగో ఈ పేపర్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పారా? ఏంటి సార్, ఆయన పేపర్లు పట్టుకొని వచ్చాట, మీరేమో ఇది దాని గురించి కాదట కదండి, వీటి గురించే కదట కదండి. సార్ ఆయన చెప్తారు, 100 చెప్తారు. ఆయన కనబడట్లేదా మనకి? ఇన్ని రోజుల నుంచి చూడలేదా ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏ టోన్లో మాట్లాడుతున్నారు, అన్ని చూడలేదా? మళ్ళీ కొత్తగా ఏముంది? సరే చూపించండి సార్, మొత్తం ఒక్కొక్క పేపర్ చూపించండి, దానికి వచ్చే నష్టం లేదు. అయితే ఒక నిమిషం వినండి. ఇప్పుడు నేను ఏమన్నానంటే నేను నిజం మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు బతిమాలుకుంటారు, పొత్తులు అంటారు. హోమ్ మినిస్టర్ ఎవరైనా కలుస్తారండి? కేసులు దాని ఆవశ్యకత. రాష్ట్రంలో ఉన్నటువంటి దిక్కుమాల పరిస్థితులు కూడా చెప్పాలి కదా. మీ దిక్కుమాల పరిస్థితుల గురించి ఆల్కేసి చెప్పుకుంటూ దిక్కుమాల పరిస్థితులు కోరి తెచ్చుకుని మీరు కేసులు దాని ఆవశ్యకత. 337 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఎస్టాబ్లిష్ 52 రోజులు బెయిల్ మీద ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు అంటే ఇంకేం చెప్పాలా? ఏ పడితే మారుతుంటే మీరు చెప్పిన నిజాలంటే వాళ్ళ ఛానల్ చెప్తున్నారు, భజన బ్రహ్మాండంగా ఉంటది. ఇక్కడ వాస్తవాలు అంటే హోమ్ మినిస్టర్ ఎందుకు కలుస్తారు? నేను ఒకటి చెప్తాను, హోమ్ మినిస్టర్ దేనికి కలుస్తారండి?
హోమ్ మినిస్టర్ దేనికి కలుస్తాడు మరి? దేనికి కలుస్తారు? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చెప్పక్కర్లేదా? ఎవరికి ఈయన? ఎందుకు చెప్పొద్దు? వీళ్ళు అసెంబ్లీలో చెప్తారు. అసెంబ్లీలో ఎందుకు చెప్పొద్దు? అపోజిషన్ లీడర్ ఎందుకు రైట్ హ్యాండ్ చెప్పొద్దు? నియోజకవర్గాల వారీగా ఎందుకు చెప్పొద్దు? అసెంబ్లీ కాకుండా రాష్ట్రంలో ఉన్న కూర్చుంటే పరిస్థితులు చూడట్లేదా? లేకపోతే మీరే చెప్పాలా? ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడారండి? Definite గా హోమ్ మినిస్టర్ స్టేట్ ఇష్యూస్ మీద కలుస్తారా? మరి దేని గురించి నేను కలుస్తారు? ఎక్కడ వెళ్ళలేదండి. అది ఆ ఈయన విడ్డూరం. కొత్త భాష చెప్తున్నారు సార్. హోమ్ మినిస్టర్ వెళ్ళి ఎవరేం మాట్లాడాలో కూడా సొంత ప్రసాద్ గారిని కేసుల నుంచి అడిగేళ్ళండి పరిరక్షణకి అమ్మా. వెళ్తున్నారు. రేపటి నుంచి సొంత కేసుల ఓ, నుంచి మరి ఇన్ని రోజులు పరిరక్షణకి జగన్మోహన్ రెడ్డి అందుకే వెళ్ళాడా? IT డిపార్ట్మెంట్. మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అందుకే వెళ్ళాడా? మరి వెళ్ళి అడగండి జగన్మోహన్ ముఖ్యమంత్రి రెడ్డి. అండి. వెళ్ళండి ఇవాళ 29 సార్లు చంద్రబాబు నాయుడు అబ్బా, గారు. మరి ఏం గత చేశాడు? ప్రభుత్వం 29 సార్లు ఏం చేశాడు? గత ఏం ప్రభుత్వం చేశాడు చంద్రబాబు నాయుడు గారు 29 27 సార్లు సార్లు వెళ్ళాడు. ఈయన ఏం కూడా చేశాడు? వెళ్తాడు. ఏం చేశాడు? ముఖ్యమంత్రి చెప్పండి. రాష్ట్రపతిని ఏం చేశాడు? ఒక్కసారి ప్రధానమంత్రిని చెప్పండి. హోమ్ మినిస్టర్ కలవకుండా ఎవరు సార్, ఉంటారు? వినండి. అపోజిషన్ మీరు పార్టీలు ఒక కావడం నిమిషం, మొదటిసారి. ఒక నిమిషం. ప్రసాద్ గారు మీరు కొంచెం జీవితాంతో మీరు ప్రసన్నం లేదండి. చేసుకోవడానికి కేసుల నుంచి బయటికి రావడానికి తప్ప మాకేం హోమ్ మినిస్టర్ సంబంధం? దేనికి కలుస్తారు? నేను చెప్పా కదండి వీళ్ళది ఉన్నది లేని వీళ్ళకి కాదండి, గతంలో ముఖ్యమంత్రి హోదాలో 29 సార్లుగా చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చారు. అదే ఇప్పుడు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అదే హోదాలో చెప్తున్నా. కేసులు ఏంటండి? నాకు మీరు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా తయారయ్యారు. ఆయనకి ఏదైతే సిండ్రోమ్ ఉందో మీకు అదే ఉంది. మీరు అనుకున్నదే వేదం, మీరు అనుకున్నదే ఓ, ఆ కరెక్ట్. సిండ్రోమ్ ఉన్న వాళ్ళందరికీ ఆ సిండ్రోమ్ ఉన్నట్టే కనబడతారు. డెఫినెట్ గా సిండ్రోమ్ you have ఎలా that. కనబడతారండి? You have that. కనబడరు. You are not letting me speak. అరే. You have to keep quiet. ఇది You have to మాట్లాడండి. keep quiet. First ఈ మీరు నిజాలు మాట్లాడండి. మీరు మాట్లాడండి. 4 సార్లు నోటీసులు ఇచ్చారు లేదా? నేను ఎందుకు మాట్లాడతాను? అరే ఐటీ డిపార్ట్మెంట్ అండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండి, మీరు ఎందుకు వెళ్ళి క్షమా వైలేషన్స్ అండి, మీ ఆడిటర్ అండి, మీ ఆడిటర్ దగ్గర దొరికిన ఫైల్ అండి, అవునండి. ఇవన్నీ వదిలేసి ఏదో మారుతారు. మేము పొత్తు జనసేన ఇండిస్తాను, మీరు ఇచ్చేది ఏంటి? 303 స్థానాల్లో లింగలింగమని ముగ్గురు గెలిచారు. అందులో వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకోటి రెండబడి అంటాడు. ఉన్న రామ్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు ఎగేసుకుని పిలుస్తారా? ఎవరికని చెప్తారు ఈ అబద్ధాలు? సరే ఇలానే ఏమంటారంటే ఆత్మ సంతృప్తి మాటలు మాకెందుకు మాట్లాడుతున్నారు. ఆత్మ మీకు సంతృప్తి? మంచిగా అక్కడ ఏదైనా వాళ్ళు మీ మాటలు వింటున్నారు. మీరు అన్నారు కదా ఇందాక భజన ఛానల్స్, ఆ భజన ఛానల్స్ లో మీరు వెళ్ళి మాట్లాడుకోండి సార్, తప్పేం లేదు. మీరు మాట్లాడట్లేదు కానీ నేను అక్కడ ఒకటే ఏంటంటే మీ మాట్లాడుతున్నా. ప్రవర్తన ఇంటారు, వినండి, కౌంటర్ ఉండదు, వినండి, వినండి. ఆల్ నేను ఇన్ స్క్రిప్ట్ ఉంటుంది. నేను ఈ ఐటీ నోటీసుల గురించి వెళ్ళిన ఐటీ స్క్రిప్ట్ కంప్లైంట్ మీరు అంటే తీసుకొస్తున్నారు. కాదండి. తాడేపల్లి నుంచి గురించి వచ్చే స్క్రిప్ట్ మాట్లాడండి. మీరు తీసుకొస్తున్నారు. ఎక్కడి You నుంచి? better you dare not say that. Why నేను not? with data వస్తున్నా. This is a data. Yes, I'm telling you. And I have I'm telling data, you. definitely dare it. Go talk to the officials about it. Why you asking We are me already- about that? officials Go already tell it to clustered. the officials. Officials already Officials clustered తో him. మాట్లాడు. అరే ఇప్పుడు- Officials already clustered him. In a helpless situation, he's gone for the begging. Oh yeah, that's the same reason. Obviously it is. Jagannathan Reddy has gone. It is very evident. Jagannathan Reddy is doing It is it. very evident. Jagannathan The Reddy is person who doing it. meets Understand Home that, Minister, sir. it is Jagannathan- evident. It is a substantial evidences are being against him. That's why he has been to the Home Minister. That you should utter. థ్యాంక్ యూ ఇప్పుడు ఓ విషయం చెప్తా వర్మ గారు. ఇలా గొంతేసుకొని ఓ 4 పేపర్లు తీసుకొచ్చి అరిచేసి